అంటే ఒక మగాడికి 2 పిల్లలుంటాం తప్పు లేదంటావు? తప్పు లేదనేగా ఇందాక నుంచి దిండు గుద్ది చెప్పేది. ఇప్పుడు మన పురాణాలే తీసుకో. ఎంతమంది దేవుళ్ళకి 2 పిల్లలు లేరు? ఒక కృష్ణుడు గాని, ఒక పరమశివుడు గాని, ఒక వెంకటేశ్వర స్వామి గాని, అందరికీ 2 పిల్లలేగా. వాళ్ళంతా డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు? ఇప్పుడు స్కూటర్ కి వెనకాల స్టెఫినీ టైర్ ఎందుకుంటుంది? ఇది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది, అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది. ఆహా, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా 2వ పెళ్లి త్వరగా చేసుకోవాలనిపిస్తుంది. చేసుకో చేసుకో. తెలుగు నవలల్లో గాని, తెలుగు సినిమాల్లో గాని హీరోలు పెళ్ళాం చెల్లెలతో లవ్ లో పడితే తప్ప కథ ముందుకు నడవదు, క్లైమాక్స్ కి రాదు. అంటే పెళ్ళాం చెల్లెల్ని ప్రేమించడం తప్పు కాదన్నమాట. తప్పు ఎందుకు అవుతుందయ్యా? ఎందుకు అవుతుంది? అక్క చెల్లెళ్ళు చీరలు పంచుకోగలేంది, గాజులు పంచుకోగలేంది, అక్క మొగుడుతో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి? ఆహా, నీ లాజిక్ తో నా కళ్ళజోడు తెరిపించావు. నేను వస్తా. అబ్బా, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? కళ్ళజోడు పెట్టుకుని. నీకెన్ని మంచి విషయాలు తెలుసు. నేను నిన్నే ఫాలో అవుతా. అవు అవు, బయటికెళ్ళి. ఏం స్వామి, తమరికి 2వ పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును. ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా? ఎస్. నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి 1 నెల రోజు అయింది కదా. ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానా? చచ్చా, నీ చెల్లెలకి న్యాయం చేస్తాను. అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు. నా చెల్లెలికే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో? వెరీ సింపుల్. తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని, స్టేటస్ ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది. ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? నీ చెల్లెలు మల్లెపూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద. ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ, పెడకలు, పందుల పెంపకమే చూపిస్తారు. సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ. ముద్దులడిగే ముద్దబంతము వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చిపోకము. ముద్దడితే మొదలే తంట. ఎవరైనా చూస్తే ఎట్లా? ఓలమ్ము ముద్దులడిగే ముద్దబంతము వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చిపోకము. ముద్దులో రోజు నన్ను ముంచుకోవయ్యా. సమయం చిక్కి ఆ జంటగా కైపులు ఎక్కి చక్కని ఛాన్సే దక్కి నా చెక్కిలి నొక్కైరా. అబ్బా, కొప్పున మల్లెలు విచ్చే, కొంటెగ చూపులు గుచ్చే, కోమలి కులుకులు నీవే నా కొంగున కట్టేక. అత్త మామ నాకే కానీ నిన్ను కన్నుళ్ళే అట్టే పెట్టే వచ్చేవాడికి నీ కౌగిళ్ళే. కన్నుని తీర్చుకోక నిన్ను గమనివేనా.
ముద్దులడిగే ముద్దబంతము వయసంతా ఆరేకు రెచ్చిపోకము ముద్దులివయ్య ముద్దుల్లో రోజు నన్ను ముంచుకవయ్యా ఇట్లా ఇది మొదలయ్యి ఇక కింద మీద అయ్యి కౌగిట్లో కలబడుతుంటే ఏమవుతుందోనంట అబ్బా ఇప్పుడే కథ మొదలయ్యి అది పాకంలో పడుతోంది ఇక్కడ ముందుకు సాగి ఇక పడకకు పదమంట చీర దాటి చిందేస్తోంది సింగారమే పరువాలన్నీ తినిపిస్తాలే ఫలహారమే అరే పైన పడకే కిర్రుమంటది పందిర మంచమే ముద్దులివయ్య ముద్దుల్లో రోజు నన్ను ముంచుకోవయ్యా ముద్దులడిగి ముద్దబంతము వయసంతా రేకు విచ్చి రెచ్చి భాగము మగ మాట మొదలైమంట ముద్దడితే మొదలే కంట మొగుడల్లే రాడిట్ల ఎవరైనా చూస్తే ఎట్లా నీకు కిట్లు మాసిక్కే చిట్లా ముద్దులడిగే ముద్దబంతము వయసంతా రేకు విచ్చి రెచ్చి భాగము ముద్దులివయ్య ముద్దుల్లో రోజు నన్ను ముంచుకోవయ్యా కళ అమ్మయ్యా. బావా నువ్వు ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా ఏమిటి నువ్వు నా కోసం వెతికావా? ఏమిటి సడన్ గా నీలో ఈ మార్పు? తప్పలేదు బాబా ఎన్నాళ్ళని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను. మనసులోని మాట త్వరగా చెప్పే. క్విక్, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ప్రేమలో పడ్డా. పడ్డావు, పడతావని అనుకున్నాను, పడిపోయావు. కానీ నా పెళ్లికి సమాజం ఒప్పుకుంటుందా? సమాజమా? బోడి సమాజం. ఈ సమాజాన్ని నేను లెక్క చేయను, నువ్వు లెక్క చేయకు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా. ప్రియా, ఈ మాట నువ్వు నన్ను అడగాల? ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివాడిని అయిపోయాను. పిచ్చి బావా, నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా? బావా, ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి. రాజానా? అంటే మన వంటవాడా? వంటవాడైనా కొంటెవాడు, చేతిలో గరిటె కలవాడు, మంచివాడు, మనసున్నవాడు. ప్రియా, ఏమిటి ట్రాజెడీ ఫినిషింగ్? మగవాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించడం మీ వంశాచారమా? మీ అక్కయ్య మీ నాన్నకి హార్ట్ అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్ అటాక్ ప్రజెంట్ చేస్తావా? మంజు, ఈ ఘోరం విన్నావా? ప్రియ రాజాని ప్రేమిస్తోంది. రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు. అంత మిత్రద్రోహమా? ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునే గల? అయ్యో, నా మొగుడిని ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మీ డాడీ ముందు డ్రామా వద్దు, జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మరీ చెప్పాను. జరిగిన దాని గురించి చుట్టు పీకోవడం కాదు, ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు. ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదనుకున్నావా? తెగ ఆలోచించాను, ఐడియా ఏమీ రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? హియర్ హియర్. తన దాకా వస్తే గాని తలనొప్పి, మన దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదన్నాడట. ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో? మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను. అంటే నిజంగా మీరు ప్రియను ప్రేమించడం లేదా? అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా? ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ ఏమిటి అప్పుడు ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది. పాప ఆయన హార్ట్ పేషెంట్. నేను ఇచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికండి? వంటింట్లోకి. అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది. పర్వాలేదు బాబా, నేను నొక్కుతాగా. తీసుకోండి. అబ్బా వద్దులు వేలు సైన్స్ అట్లేదు. ఏమ్మా? అదే మరేం లేదమ్మా, నథింగ్ టు వర్రీ.
డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు. నీకు తెలిసిందేగా, నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేను. మీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? ఏమిటి? అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనారాయణ వ్రతం చేసుకోలేదు. ఆ శుభకార్యం జరిగిందంటే ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం. పెళ్ళప్పుడు వాళ్ళిద్దరి పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు. వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తెలుస్తుంది, మీ ఆరోగ్యం బాగవుతుంది. ఏమంటారు? అలాగే, అదేదో త్వరగా ఏర్పాటు చేయి. దేవుడు ముందు సతీ నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాల్సింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాకు నుంచి కోలుకోలేదేమో. అవును. టెలిగ్రామ్. ఏమిటండి ఈ ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే